అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. మన జడ శ్రవణ గారు, రోజు మీడియాలో తిట్టే జడ శ్రవణ గారు మహనీయుడు. కోట్ల రూపాయలు త్యాగం చేసి సంపాదించిన సొంత డబ్బు కూడా రైతులకి దానం చేసి ఇవాళ పిఠాపురాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తూ గ్రామీణ వికాసానికి పాటుపడుతున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నారో చూడండి. వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి 100% వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి అంటే 3 పార్టీల కలయిక. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలయిక కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి భావం ఏంటంటే నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాలని గౌరవించు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, తదితర మంత్రులు కానీ ఎవ్వరూ కూడా ఏ మతాన్ని కించపరిచే ప్రసక్తే లేదు. అన్ని మతాల్ని గౌరవించాలి. సర్వమత సమానత్వమే కూటమి లక్ష్యం. జడ శ్రవణ గారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు తప్ప ఇతర మతాలను వ్యతిరేకించే వ్యక్తి కాదు. అందరూ అంటే ఆయనకి గౌరవం. ఆయన చేసిన పనులు మీకు కనపడలేదా? గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసింది ఎవరు? ఒక బాలిక ఏడుస్తూ అడిగితే ఆ రోడ్డు శాంక్షన్ చేసింది ఎవరు? ఇవాళ గ్రామీణ వికాసానికి జల్జీవన్ మిషన్తో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని పథకంలో ముందున్నది ఎవరు? గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఈ ప్రభుత్వం నిలబడటానికి, ఒక దుర్మార్గపు ప్రభుత్వం వెళ్ళిపోవటానికి, ప్రజల మనోభావాలకి గౌరవిస్తూ ఆయన కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చినటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు. మీకేమీ కనపడలేదా, వినపడలేదా? ఒక్కసారి మరోసారి ఆలోచించుకోండి జడ శ్రవణ గారు.